బిడ్డలు వచ్చేసరి వాళ్ళు మీ ఆధారాభిమానాలతో ఒక మంచి స్థాయిలోకి వచ్చారు, వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, ఇంకా మనం చెయ్యాలా చాలా అని అనుకుంటున్నా నన్ను సినిమా చెయ్యాలి అని మోటివేట్ చేసి ఆ రకంగా వై నాకు వాళ్ళ కోరిక ఉన్నప్పుడు మనం చేసే ఓపిక అందుకే రాబోయే రోజుల్లో ఇంకా 1 month ఈ వినాయక డైరెక్షన్ లో చంద్రబాబు నిర్మాణ సారథ్యంలో సురేఖ నిర్మాతగా మీకోసం కత్తి లాంటి ఒక సినిమా ఇదేమి అఫీషియల్ గా కాదు, ఇది అన్అఫీషియల్ గా చెప్తున్నాను. బహుశా సినిమా పేరు కూడా కత్తి లాంటి వాడు అని ఉండొచ్చు. ఇక అది నెక్స్ట్ మంత్, ఈ మంత్ ఎండ్ కానీ అయితే మే మాసంలో కానీ అది ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రత్యేకించి ఈ రోజున ఇక్కడ ఈ ఫంక్షన్ పెట్టడానికి ఏంటంటే మొన్న మాకు చాలా అసంతృప్తి ఉంది. ఎక్కడ మనం వెళ్ళలేకపోయాం, ఏం పెట్టాం, అట్లీస్ట్ 1-2 చోట్ల మాత్రం వెళ్ళినా సరే చాలు, మిగతా అందరూ సంతృప్తి ఉంటారు. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాము. అయితే దీన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకుని ఇంట్లో పెద్ద కార్యక్రమం జరుగుతుంది కాబట్టి రాలేని పరిస్థితుల్లో ఉన్నారని ప్రతి ఒక్కరికి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మనం అందరినీ కలవలేకపోయినా, అన్ని వేల మందిని కలవలేకపోయినా అందులో ఇంపార్టెంట్ గా ఉండి నన్ను వెన్నట్టు నడుస్తున్న ఈ సైనికులను పిలుతాను, ఈ నాయకుల్ని పిలిచి వారితో కొంత సమయం మనం గడిపి ఆ రకంగా వారికి ఆతిథ్యం ఇచ్చి కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటూ చేయాలని చెప్పేసి మేమందరం నిర్ణయించుకుని ఈ రోజున ఇక్కడ పెట్టాం. అది ఎక్కడైనా సరే అంత అందంగా ఉండదు, మనకు అందుబాటులో అందరికీ ఆనందంగా ఉండేలాగా మంచి ఆతిథ్యం మీరు స్వీకరించేలాగా ఉండాలంటే కనుక ఇక్కడ ఈ హోటల్ బాగుంటుందని చరణబాబు నిర్ణయించుకున్న తర్వాత నీ ఇష్టం, నీవు ఎలాగా నీ అభిమానాన్ని నీ కృతజ్ఞత తెలియజేస్తూ చెప్పు. ఏ రోజు నమ్మంటే ఆ రోజున వస్తాను. నాకు ఎప్పుడు అభిమానులు కలవాలన్నా సరే నాకు అత్యంత ఆనందంగా ఉంటుంది. నాకు పెళ్లి పనులు చాలా బిజీగా ఒక రోజు కలుస్తుంటావేమో, వస్తావు రావాలంటే ఖచ్చితంగా వస్తాను. వాళ్ళని కలిస్తే నాకు ఎనర్జీ సో ఇక్కడ ప్రతి ఒక్కరు దాదాపు ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రతి ఒక్కరిని కలుస్తూనే ఉన్నాను. అందరినీ దాదాపుగా పేరు పెట్టి అందరినీ పిలవగలిగినటువంటి పరిచయం నాకు. సో ఇలాంటి నా తమ్ముళ్ళని, నా బ్లడ్ బ్రదర్స్ ని మళ్ళీ కలవాలంటే ఎప్పుడూ నేను సంతోషంగా. అట్లా ఈ రోజున ప్రత్యేకించి ఇది బ్లడ్ సంబంధించిన ఈ కార్యక్రమం ఎప్పుడు నిరాటంకంగా నిరంతరంగా ఒక సజావుగా సాగిపోతూనే ఉంది. కానీ దీన్ని మరింత పై లెవెల్కి తీసుకెళ్ళాలి, మరొక అత్యున్నత లెవెల్కి తీసుకెళ్ళాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏంటి, ప్రత్యేకించి ఏం చేయబోతున్నాం అనేది చరణబాబు అంతకుముందు ఎవరు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు టెక్నీషియన్స్. అలా కాకుండా చరణబాబు కూడా తన మాటలో తను తెలియజెప్తారు. అండ్ చాలా సంతోషంగా ఉంది. అంటే ఇలా సంభాషిస్తూ పోతే ఎంతసేపు మాట్లాడగలం మీతో. కాకపోతే సమయభావం కాబట్టి నేను ఇంతతో ముగిస్తాను. మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి కలయిక, ఇలాంటి మీటింగ్స్ మనకి భవిష్యత్తులో మరెన్నో జరుగుతూ ఉండాలని, ఏ రకంగా మీరు మోటివేట్ అయ్యి ఈ యొక్క రక్తదాన కార్యక్రమాన్ని మీ సొంతం చేసుకుని, రక్తదానం అనేది ఆ ఆశయం మీ సొంతం చేసుకుని ఏ రకంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారో అదే స్థాయిలో అదే విధంగా దీన్ని మరింత నమ్మకంగా మరింత ముందుకు మీరు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.